నీ మార్కులు అంగడికి పోను నీ ర్యాంకులకు అగ్గిదలుగా ఎవరికి వచ్చిన మార్కులు ఎందుకు వచ్చిన మార్కులు పెద్ద పెరిగినాక కొలువు చేసేటప్పుడు పిల్లలు సంసారం ఇల్లు చక్కబెట్టేటప్పుడు 1000కి 1000 మార్కులు వచ్చినా దాంట్లో ఒక్క మార్కు కూడా సాయం చేయదు. కష్టాలలో ఉంటే కాపాడది. అయినా చిన్న చిన్న పిల్లలు లేత మనసుకు అర్థం కాక అర్థం చేయించేటోళ్ళు లేక ధైర్యాన్ని నూరిపోసేటోళ్ళు లేక జీవి తీసుకుంటారు. పాపంకి బుజ్జి చూడుర్రి ఎంత ముద్దుగా ఉన్నదో. ఇంటి దీపం వెలిగినట్టు వెలిగిపోతున్నది. 10వ తరగతి ఫలితాలల్లో మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయితే అనుకున్నదట. ఆ ముచ్చట తల్లిదండ్రులకు చెప్తే ఫెయిల్ అయినా ఏం కాదు మళ్ళా చదివి పరీక్షలు రాసుకోవచ్చు అని మంచి ముచ్చట చెప్పిరట. కానీ అయ్యవాళ్ళు సరే గాని దోస్తుగాళ్ళు ఎద్దవ చేస్తారు అనుకున్నదో, పక్కింటోళ్ళు ఎక్కిరిస్తారు అనుకున్నదో, ఫెయిల్ అయినామని ఏడిపించేటోళ్ళు ఎదురైతారు అనుకున్నదో ఏమో గాని జీవి తీసుకున్నదట పాపం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచనపల్లి అనే తండలో ఉండే సాయిప్రియ అనే ఈ బుజ్జి యువకింత ఘోరం చేసింది. అయ్యో దేవుడా అని అయ్యవాళ్ళు ఏడ్చి ఏడ్చి చచ్చిర్రట. ఇక ఎట్లా ఫలితాలు వచ్చినాయి కదా అని రిజల్ట్ చూస్తే 480 మార్కులు వచ్చినాయట ఈ బుజ్జికి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు అన్నట్టు. ఎంత మంచిగా చదువుకున్న వాళ్ళకి వస్తాయి చెప్పుర్రి గిన్ని గన మార్కులు. కొద్దిగా ఓపిక పడితే ఆకాశాన్నంటే ఏడుపులు కాకుండా నవ్వుల పువ్వులు ఉయ్యకపోనాయి. ఇంట్లో ఎంత పని చేసినావు తల్లి, ఎందుకు జీవి తీసుకున్నావు బంగారు తల్లి, ఇప్పుడు ఈ మార్కులు వచ్చేందుకు రాకేందుకు అయ్యో దేవుడా అని ఏడుస్తున్నారట ఊరు జనాలు చుట్టుపక్కలోళ్ళు. భయంతో చేసిన తప్పు ఎంత బాధపడ్డా ఒప్పు కాదు అనేది తెలియనట్టున్నది పాపం ఈ బుజ్జికి. అందుకే అయ్యవాళ్ళు దోస్తులు చుట్టాలు పక్కాలు మంచిగా మార్కులు వచ్చిన వాళ్ళ స్టేటస్లు పెట్టి ఆహా ఓహో అని మురిసిపోవద్దు. మార్కులు బాగా వచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు అన్నట్టు చేయొద్దు. చదివి చదివి పాస్ అయిన వాళ్ళ కంటే ఎక్కువ కడుమోళ్ళు గొప్పలు చెప్పొద్దు. అట్లయితేనే పిల్లలకు అవమానం జరుగుతుంది కావచ్చనే భయం పోతుంది. ఫెయిల్ అయినా పాస్ అయినా జరిగేది ఏ ఉండదు అని చెప్పగలగాలి. అయితేనే ఇసొంటివి జరగాయని అంటున్నారు చదువుల ముచ్చట్లు మార్కుల వ్యవహారాలన్నీ ఉత్తాయని తెలిసిన వాళ్ళు.